హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాపిక్ మొత్తం రేవ్ పార్టీ గురించి. ఒకవైపు వేడివేడిగా ఎలక్షన్లు జరుగుతున్నా కానీ సోషల్ మీడియాలో రేవ్ పార్టీ గురించి చర్చ జరుగుతుంది. ఈ రేవ్ ఇప్పటి ఇంత ముందు వరకు డ్రగ్స్ విషయంలో చాలా మంది సెలబ్రిటీల పేర్లు వచ్చినా కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏమనంటే నేను లేని ఇక్కడ అనవసరంగా నన్ను ఇరికిస్తున్నాను అనేవారు. కానీ ఇది రేవ్ పార్టీ విషయంలో ఏదైనా హీరో గురించి కావచ్చు, హీరోయిన్ గురించి కానీ రాగానే వాళ్ళు సెల్ఫీ వీడియోలు మరి తీసి నేను లేనక్కడ, నేను ఫామ్ హౌస్ లో ఉన్నాను, లేకుంటే నేను ఏదైనా ఈవెంట్ లో ఉన్నాను అంటున్నారు. ఎందుకు రేవ్ పార్టీ అనగానే వాళ్ళు అంతగా ఎందుకు భయపడుతున్నారు? దీని గురించి సోషల్ మీడియా చాలా చక్కలు కొడుతున్నాయి. రేవ్ పార్టీ 12 గంటల నుండి 3 రోజుల పాటు జరుగుతుందని, అందులో ఎంట్రీ కావాలంటే 50 లక్షల ఫీజు కట్టాలని ఈ రకమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ రేవ్ పార్టీ అంటే ఏంది? రేవ్ పార్టీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒకవేళ అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఒకవేళ పోలీసులకు దొరికితే ఏమవుతుంది అనేది మనం డీటెయిల్ గా తెలుసుకోవడానికి మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ శ్రీరామ్ శివభాస్కర్ గారి దగ్గరికి మనం వచ్చాము. నమస్కారం సార్. నమస్తే మధు. ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంటాము సార్. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు రేవ్ పార్టీ గురించి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ సంబంధించిన కొందరు సెలబ్రిటీస్ అయితే అందులో ఇరుక్కోవడం జరిగింది. హేమ లాంటి వారు. ఇంతకు వాళ్ళు రేవ్ పార్టీకి ఎందుకు వెళ్ళారు? వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ పాత్ర ఏంటి సార్? మీరు ఏం తెలుసుకున్నారు ఇంతకు వాళ్ళ గురించి? ఓకే మధు, సో నువ్వు అడిగిన క్వశ్చన్ అయితే నాకు చాలా అంటే చాలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. దాని గురించి కూడా చాలా మంది పెద్దలు కావచ్చు, డబ్బున్నోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో ఈ రేవ్ పార్టీ అనేది నార్మల్ పర్సన్ కాదు. సిగ్గు, శరము, లజ్జ ఇవన్నీ లేని వాళ్ళు చేసుకునేదే ఈ రేవ్ పార్టీ. ఎందుకంటే కనుక ఆడికి పోయిన తర్వాత అన్నీ మర్చిపోవాలి. మన తన అన్నది మొత్తం మర్చిపోవాలి. ఇంకేంటంటే ఈ కల్చర్ ఫ్రమ్ యుఎస్ఏ, అంటే వేరే కంట్రీస్లో నుంచి వచ్చినది. అక్కడ ఇవన్నీ సర్వసాధారణము. అక్కడ ఏం జరిగినా కూడా ఎవడు పట్టించుకునేట్లు లేడు, ఏమీ ఉండదు. ఆ కల్చరు రాను 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 ఎట్లయిపోయింది అంటే కనుక సిటీలకు వస్తే బాగానే ఉంటుంది. అది పోను ఏమవుతుంది అంటే కనుక ఈ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే వచ్చిందో దానివల్ల మొత్తం ప్రపంచానికి చాలా ఈజీగా పాకిపోతుంది. ఈ ప్రాబ్లం మొత్తం ఏఐ వల్లనే వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే వస్తుంది. ఎక్కడో ఏదో ఒక డిసీజ్ గురించి మనము ఒక సెర్చ్ చేసినట్లయితే కనుక ఒకసారికి బాగానే ఉంటుంది, రెండోసారి సెర్చ్ చేసినామంటే మూడోసారి ఎవడేం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, టకాటక అదే వీడియోలే అలా వచ్చేస్తాను. అంటే ఒక నెగిటివ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి ఈ సోషల్ మీడియా ద్వారా అట్లా ఈజీగా వచ్చేస్తూ ఉంది. వస్తే బాగానే ఉంటుంది, కానీ అది నేను చెయ్యాలి అనుకోవడం అన్నది ఇక్కడ చాలా అంటే చాలా రాంగ్. సో యాక్చువల్లీ ఈ రేవ్ పార్టీలో జరిగే తతంగా ఏం అంటే కనుక ఫస్ట్ వచ్చేసి మద్యం. ఇది ఎలా ఉంటుంది అంటే అందరూ డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ముందు నుంచే చాలా అంటే ఒక నెల ముందు నుంచే ప్లాన్ ఉంటుంది. ఆ రోజు కాదు. మన పబ్బులు ఉంటాయి, పబ్బులలో పోతే 3500 డబ్బులు ఇచ్చినాము అంటే కనుక మేల్ ఫీమేల్ ఉంటే కనుక ఎంట్రీ ఇచ్చేస్తారు. అది ఒకప్పుడు పబ్బుకి అట్లా ఉండే, ఇప్పుడు అలా కాదు. డబ్బులు ఇచ్చినామంటే సింగిల్ అయినా కూడా ఎంట్రీ ఇచ్చేస్తా ఉన్నారు. ఎవడు ఎంత తాగుతాడో అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రేవ్ పార్టీలో అట్లా ఉండదు. ముందే ఒక మెనూ ఉంటుంది. ఇంతమంది అమ్మాయిలు, మెయిన్ అమ్మాయిలు, డబ్బు ఉన్న వాళ్ళకి అమ్మాయిలను చూపెట్టి వల వేయడము అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక 25% అబ్బాయిలు ఉంటే 70% అమ్మాయిలు ఉంటారు. సో ఇక్కడ ఏమవుతారంటే ఆ రేవ్ పార్టీలో ఆ ఎంట్రీ అవ్వంగానే ఆల్ సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్విచ్ ఆఫ్. ఫస్ట్ సీసీ కెమెరాస్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ అండ్ మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇవన్నీ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ అందరూ ఆ 100 మంది ఎవరైతే ఉన్నారో అందరూ పరిచయం అయ్యేలాగా అంటే చూస్తారు అన్నట్టు. అందరు పరిచయం అయిపోతారు. ఎవరికి ఫిజిక్ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఎంతమంది అమ్మాయిలు అయితే ఉంటారో వాళ్ళందరినీ కూడా చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ముందే ఒక అగ్రిమెంట్ లాగా ఉంటుంది. మనము సినిమా దేవుల్లో క్యాష్ కౌచింగ్ అని ఏదో ఒకటి పెట్టింటారు కదా, అట్లా ఇక్కడ కూడా ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అక్కడ లోపల వచ్చిన వాళ్ళు ఎవరితోనైనా కూడా డ్యాన్స్ చెయ్యొచ్చు
అన్నకా నుంచి ఒక సైన్ అన్నది ఉంటుంది. అంతకు మించి కూడా చాలా సైన్లు చేయాల్సి వస్తుంది. ఏం చేసినా కూడా నో చెప్పకూడదు అన్నటువంటిది వేస్తారు. సో ఆడి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ మద్యము తాగుతారు. తాగిన తర్వాత మంచిగా అక్కడ రకరకాలైనటువంటి ఆల్ ఇంపోర్టెడ్ ఫుడ్ కూడా అక్కడ అరేంజ్ చేసేస్తారు. ఫుడ్ తిన్న తర్వాత ఈ మధ్యలోనే ఆతురత తట్టుకోలేక డ్రగ్స్ అన్నవి అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఎవడు ఎంతనైనా డ్రగ్స్ తీసుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. అంతటితో ఆగకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ అమ్మాయినైనా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కూడా ఎంజాయ్ చేయవచ్చు. అమ్మాయిలనే కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలను చూజ్ చేసుకోవచ్చు అక్కడ. సో అమ్మాయిలు అబ్బాయిలను చూజ్ చేసుకోవచ్చు, అబ్బాయిలు అమ్మాయిలను చూజ్ చేసుకోవచ్చు. సో ఇంత జరుగుతున్నా కూడా మన గవర్నమెంట్లు కానీ ఏదైనా కానీ ఎందుకు ఆపలేకపోతున్నాయి అంటే అక్కడ ఈ రేవ్ పార్టీలు అరేంజ్ చేసేవి కానీ ఎవరైనా కానీ అవన్నీ కూడా మన గవర్నమెంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కను సైకిల్లో మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఎందుకు అప్పుడప్పుడు మాత్రమే ఇది తెర మీదకి వచ్చేస్తా? పెద్ద డౌట్ ఇది. కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది, ఎందుకు అప్పుడప్పుడు మాత్రమే ఇది బయటికి వచ్చేస్తూ ఉంటుంది? ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే కనుక ఇక్కడ గవర్నమెంట్లు ఏదైనా ఒక సిచ్యువేషన్ అంటే గవర్నమెంట్ కానీ ఒక సిచ్యువేషన్ డైవర్ట్ అంటే పబ్లిక్లో ఒక సిచ్యువేషన్ డైవర్ట్ చేయాలి అన్నప్పుడు మాత్రమే ఈ డ్రగ్స్ అనేది బయటకు వస్తాయి, ఒక రేవ్ పార్టీ అనేది బయటకు వచ్చేస్తాయి, లేకుంటే ఒక పెద్ద యాక్సిడెంట్స్ అన్న బయటకు వచ్చేస్తాయి, లేకుంటే ఏదన్నా విపత్తు అన్నవన్నా బయటకు వచ్చేస్తాయి. లేకుంటే ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది అంటే ఇంకా పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి మళ్ళీ సింగపూర్లో కరోనా కేసులు ఎక్కువైనాయని ఈ రకంగా అంటే మార్కెట్లో ఒకటి ఏదో జరగరానిది జరిగిపోతూ ఉంది, దాని వైపు జనాలు పోకుండా ఉండడానికి ఈ రేవ్ పార్టీలను దీనిలను బయటికి అయితే తీసుకొని వచ్చేస్తారు. మరి తీసుకొని వచ్చేస్తారు. సోషల్ మీడియాలో ఏ టీవీ పెట్టినా ఏ ఛానల్ పెట్టినా హీరోయిన్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, బడా బడా బాబులు ఉన్నారు. ఇప్పుడైతే హాట్ టాపిక్ ఏంటంటే అంటే కనుక రేపు June 4th వచ్చేసి మనకి రిజల్ట్ వచ్చేస్తున్నాయి కాబట్టి అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారని, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని, లేక ఇంకొక వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, కథలుగా చెప్తా ఉన్నారు. మరి ఇంత కథలుగా చెప్తా ఉంటే వీళ్ళకి ఏమన్నా జైలు శిక్షలు కానీ ఏదైనా కానీ పడతాయంటే ఏమీ పడవు. పేర్లు మాత్రం బడా వాళ్ళవి, హీరోలు వస్తాయి, హీరోయిన్లు వస్తాయి, పొలిటికల్ వాళ్ళవి వస్తాయి, స్వామీజీలు వస్తాయి, అందరూ వస్తాయి ఈ డ్రగ్స్ కేసులో. అది మహా అంటే ఒక 10 to 15 days దాన్ని హాట్ టాపిక్గా చేసేస్తారు. తర్వాత అందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. మరి దాని గురించి ఏమో ఖండాలుగా చెప్తారు నెగిటివ్గా. బట్ మళ్ళీ ఎవడు కూడా జైల్లో ఉండరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో, అంటే వరి తెగించిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఉంటారు. సార్ ఇప్పుడు రేవ్ పార్టీలకు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఎంట్రీ ఫీజు 50 లక్షలు ఉంటుందని కొందరేమో 60 లక్షలు కావచ్చు, కొందరు 10 లక్షలు కావచ్చు, ఇలా అంటున్నారు. అంటే ఎంత ఉండొచ్చు సార్ రేవ్ పార్టీలకు ఎంట్రీ కావాలంటే? ఎవడికి దోల ఎంత ఉంటే అంత దోల తీర్చుకునేలాగా చేస్తారు. వాళ్ళు ఫిక్స్ చేసినది 10 నుంచి 15 లక్షల వరకు ఫిక్స్ చేస్తారు ఫస్ట్. అక్కడ వచ్చే సెలబ్రిటీలను బట్టి వీళ్ళు రేట్లు ఫిక్స్ చేస్తారు. అట్లా రేట్లు ఫిక్స్ చేసినామని చెప్పేసి ఎవడో అమరావతిలో భూములు కొంటే కొన్ని కోట్లు మన దగ్గర ఉంటే నేను 1 కోటి పెట్టైనా రేవ్ పార్టీ ఒక రోజు ఎంజాయ్ చేసి వస్తానంటే ఎంట్రీ కావాలంటే కుదరదు. వాడు నోన్ పర్సన్ అయి ఉండాలి, మార్కెట్లో కొంచెం పరపతి అయి ఉండాలి. వాడు ఏం చేసినా కూడా ఒకవేళ వాడు పోలీసులు ఎదుర్కొన్నా వాడు బయటపడగలిగే శక్తి వారికి ఉండాలి. అటువంటి వానికి ఎంట్రీ ఉంటుంది. నార్మల్ వానికి డబ్బులు ఉన్నాయి కదా అంటే ఎవడికి పడితే కూడా ఎంట్రీ ఇవ్వనే ఇవ్వదు. ఇంకోటి రేవ్ పార్టీల్లో అసలు భయంకరమైన కొన్ని విషయాలు మాత్రం బయటకు వస్తున్నాయి సార్.
అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ శృంగారం, అక్కడ వెళ్ళిన వాళ్ళు శృంగారం చేసుకుంటారు, వివిధ రకమైన ఫ్యాంటసీస్ ఉంటాయి, ముందే చెప్తారు. ఒక ఫ్యాంటసీ తర్వాత ఇంకో ఫ్యాంటసీకి వెళ్తుంటారు ఇష్టం ఉన్న వాళ్ళని. అది కాకుండా కొంతమంది డయాబెటీస్ ఉన్న వ్యక్తులు వాళ్ళ వైఫ్ లను తీసుకువెళ్ళి ఇతర వ్యక్తులతో శృంగారం చేయిస్తారు అనేది ఒకటి నిజం. అసలు అంత ఘోరమైన పరిస్థితి ఉంటాయి. అవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, కానీ మన ఇండియన్ కల్చర్ లో అది ఒక 99% లేదు అని చెప్పాలి. ఎవరో ఒక సోషల్ మీడియాలో అలా మాట్లాడినారని చెప్పేసి అది నిజమని చెప్తే కనుక కరెక్ట్ కాదు. ఎంత డయాబెటిక్ ఉన్నా కూడా భార్యను తీసుకుపోయి ఇంకొకరి దగ్గర పండబెట్టే కల్చర్ ఇంకా మన ఇండియాలోకి రాలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి వచ్చింది అంటే కనుక మన భారతదేశంలో లేమని మనం చెప్పుకోవచ్చు. అంటే అది కరెక్ట్ కాదు. చెప్తారు, ఎలా చెప్తారు అంటే కనుక అది ఫారిన్ కంట్రీస్లలో అది సర్వసాధారణమైనటువంటిది. ఎందుకంటే వాళ్ళకి వేరే లెవెల్ వే ఆఫ్ థాట్స్ కానీ ఆలోచనలు కానీ అది వేరే లెవెల్. వాళ్ళకి ఎమోషనల్ గా అంత ఫీల్ అయిపోయి అవి ఏమీ ఉండవు, వాళ్ళకి నేర్పించలేదు. ఒక భారతదేశంలోనే కట్టుబాట్లు అని చెప్పేసి ఇంకా చాలా కులాలు మతాలు అన్ని అవి ఇవి ఫారిన్ కంట్రీస్లలో అవేమి ఉండవు. వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా ఉండాలి. వాళ్ళు నువ్వు అన్నావు శృంగారం అని, దానికి అంత వాల్యూనే ఇవ్వరు. జస్ట్ నువ్వు మన ఇంటికి వేరే వాడిని ఇన్వైట్ చేస్తావు, వాడికి వచ్చి చిల్ అయిపోతాడు, వేరే వాడికి పోయి చిల్ అయిపోతాడు, అట్లనే ఉంటది అంతే. ఈవెన్ అక్కడ పిల్లలు పుట్టినా కూడా వాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాడిని పట్టుకొని వాడేం సాకడు. వాడికి ఎంతవరకు సాకుతాడయ్యా అంటే కనుక వాడి కాళ్ళ మీద వాడు బ్రతకగలడా లేదా అన్నంత వరకు మాత్రమే వాడిని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు తండ్రి అనేవాడు, తల్లి అనేవాడు. తర్వాత నీ స్వయాన నువ్వు ఎంత సంపాదించుకుంటావు, ఏం చేస్తావు, వెళ్ళిపోండి. సో అట్లా వెళ్ళిపోవడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి. వాడు అక్కడ ఒక ₹1,00,000 వాడి దగ్గర ఉంటే అదే $1,00,000 తీసుకొచ్చి ఇండియాకి వచ్చినట్టయితే కనుక వాడు 100 సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా బ్రతకొచ్చు. అవునా కదా? ₹1,00,000 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? ₹1,00,00,000. ₹1,00,00,000లో ఒక 30 లక్షలు ఉంటే ఫ్లాట్ తీసుకున్నా అంటే 70 లక్షలు ఉంటాయి. ఆ 70 లక్షల్లో వాడు ₹1 ఇంట్రెస్ట్ లాగా ఎవరికైనా ఇచ్చినా లేకుంటే బ్యాంకులు వేసుకున్నా కూడా వాడికి 50,000 ఎక్కడికి పో. 50,000 ఒక మనిషి బ్రతకలేడు, నెలకి దర్జాగా బతుకుతాడు అంతే. ఒకసారి థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా చెప్పారు రేవ్ పార్టీస్ గురించి. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే రేవ్ పార్టీస్ వచ్చేసి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి. వేరే దేశాల సంస్కృతి మన దేశంలో జరుగుతుంది. రేవ్ పార్టీల్లో ఇతర దేశాల్లో జరిగినట్టే జరుగుతుంది. కొంత సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు. అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు, కొన్ని రోజులైన తర్వాత తెలుస్తుంది. మరి మనిషి విలువలు ఇంకొక విషయం కన్క్లూజన్ ఇచ్చే ముందు, ఈ రేవ్ పార్టీలో నువ్వు చెప్పినట్టు ఎవరినైనా ఎన్నిసార్లైనా ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా అని చెప్పేసి ఒక ఆలోచనలతోటి ఇప్పుడే చాలా మంది యువకులు కావచ్చు, చాలా మంది డబ్బున్నోళ్ళు కావచ్చు, అంటే ఆడ పోలీసులు పట్టుకున్నారు, ఇవన్నీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి అన్ని తెలిసినా కూడా ఒక మనిషికి సుఖం అన్నది దాని నుంచి బయటికి రాలేడు, వ్యామోహంలో నుంచి బయటికి రాలేడు. ఆడ అన్ని జరుగుతున్న ఆ పార్టీకి నేను ఒక్కసారైనా పోవాలని అనుకుంటా ఉంటాడు. అట్లా అనుకునే వానికి నేను చెప్పేది ఏంటయ్యా అంటే, నువ్వు ఆనందం కోసం అక్కడ పోతావేమో కానీ అనారోగ్యంతో బయటికి వస్తావని మాత్రం నేను చెప్పగలుగుతాను. అడిక్షన్ అది పోతే కంపల్సరీ డ్రగ్స్ తీసుకోవాలి, అది పోతే కంపల్సరీ వేరే అమ్మాయితోటి ఎంజాయ్ చేయాలి, అది పోతే నీ ఇష్టం వచ్చినట్టు నేను కంట్రోల్లో ఉంటానంటే కుదరదు. అటుకు పోయిన తర్వాత అన్కంట్రోల్, ముందే చెప్పినాం కదా, అగ్రిమెంట్ రాసేస్తూ ఉన్నావు. ఎవరితో నువ్వు అనుకుంటావు నేను ఎవరిని ముట్టుకోను, ఏం చేయను, జస్ట్ కళ్ళతో చూసి నేత్రానందంతో బయటకు వచ్చేది అని నువ్వు వెళ్తావు. కానీ నిన్ను ఇష్టపడేవాడు వేరేవాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే కనుక గేలు కూడా వస్తారు అక్కడ. గేలు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.